కేడీసీసీ చైర్మన్ అక్క మాట్లాడతారు. ఇప్పుడు మేడం గారు మాట్లాడుతున్నారు. కర్నూలు నియోజకవర్గ ఆత్మీయ సోదర సోదరి మండలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు మనం అందరం ఇక్కడ ముఖ్యమైన సమావేశం ఎందుకైనాము అందరము ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా మన జగనన్న పెట్టిన వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పని అందరం ఒక తాటి మీదకి వచ్చి నిలబడ్డాము. ఇక్కడ వర్గ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు నాయకులు ఎంత మాత్రము కాదు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతేనే మనకు గెలుపు సాధ్యమవుతుంది. ఇక్కడ మనం కొట్లాడుకుంటాం అంటే ఎట్లయితుంది? ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలా, ఇచ్చి తీరాలా. లేనప్పుడు కార్యకర్తలు అలిగినా, కార్యకర్తలు వాళ్ళ అసహనానికి గురైనా కూడా అది పార్టీకి నష్టపోతుంది అని చెప్పని ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మోదీ గారు చెప్పినారు, మనమందరము జగనన్న కోసం పనిచేయాలా, ఇండియాజన్న కోసం పనిచేయాలా, ఎంపీ వివై రామయ్యన్న కోసం పనిచేయాలని చెప్పని. అది కొంతమంది మర్చిపోయినట్లున్నారు. అదైతే కరెక్ట్ కాదు. అందరినీ మనం కలుపుకొని పోవాలా. ఇక్కడ మా వర్గం వాళ్ళైతేనేమి, మీ వర్గము, ఇంకొక వర్గము కాదు. అదంతా కూడా జగనన్న వర్గము. జగనన్న కోసం పనిచేస్తున్నాము, పార్టీ కోసం పనిచేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలా. లేనప్పుడు రేపొద్దున ఎలక్షన్లు అయిపోయినాక ఎవరి స్థానం ఎక్కడ ఉంటుందో కూడా ఆ తర్వాత చూసుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు ఇంతమంది మహిళలు అయితేనేమి, సోదరులు అయితేనేమి, సోదరి మహిళలు, అవ్వాతాతలు అందరూ కూడా ఇక్కడ కథలు వచ్చినారు ఒక్క పిలుపుతో. మనం మరి 2019 ఎలక్షన్లలో కూడా చూసినాం. ఇదే ఏరియాలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చినాము. వైఎస్ఆర్ జెండాని మళ్ళీ మనం ఎగరేయాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా స్పందించి మంచి గెలుపుతో మనకు గెలుపునిచ్చినారు. ఈసారి కూడా 2024 ఎలక్షన్స్ కూడా మళ్ళీ మనము మూడోసారి హ్యాట్రిక్ గా మనము మన వైఎస్ఆర్సీపీ పార్టీని ఎగరేయాలా, జెండాను ఎగరేయాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జగన్ ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటాడు, ఇది పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధము అని చెప్పని. అవునా కాదా? పేదలకు పెత్తందారులు, ముఖ్యంగా మన కర్నూలులో జరిగేదైతే మాత్రం పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధంగానే ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇక్కడ జగనన్న కూడా మొన్న ఎమ్మెల్యే మీటింగ్ లో చెప్పినారు వివై రామయ్య గురించి, ఇండియాజన్న గురించి. వీళ్ళు మంచి వాళ్ళు, మంచి వ్యక్తులు, ప్రజలకు మంచి చేస్తారు అనే నమ్మకం నాకుంది. డబ్బులు మాత్రము అంటే ఆర్థిక స్తోమతలో బలహీనులు అని చెప్పండి. మనం ఆర్థికంగా బలహీనం కావచ్చు, కానీ ప్రజల్లో మాత్రం బలవంతులు అని చెప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులుగా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి మనకు జగనన్న చెప్తా ఉన్నారు, మీ ఇంట్లో వేరు తిరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని. ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు, సహాయం పొందుతున్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క అవ్వగారు, ప్రతి ఒక్కరు కూడా జగనన్నతో ఉన్నారు, ఉంటాము అని చెప్పని గంటపడంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మరి అందరినీ కూడా ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా పక్కకు పోకుండా కుటుంబంలోని ప్రతి ఒక్క ఓటు కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు వివై రామయ్య గారికి, ఇండియాజన్న గారికి ఖచ్చితంగా వేయించి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పని ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడే కానీ కర్నూలు అంటే వైఎస్ఆర్సీపీకి పెట్టని కోటగా మాత్రమే నిలబడాలి. జై జగన్, మీరంతా సిద్ధంగా ఉన్నారని. Thank you.